సో చార్టెడ్ అకౌంటెంట్ అనేసరికి ఒకప్పుడు ఒక ఊపు ఊపింది మొత్తం పిల్లల్లో చెప్పాలి అని అంటే, బట్ స్లోగా డౌన్ అయిపోయింది. అసలు ఎందుకు అలా అంటే, ఒకప్పుడు మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ లాగా సీఏ అని అనగానే అందరూ ఇంట్రెస్ట్ చూపించారు. మళ్ళీ తర్వాత మార్కెట్ డౌన్ అయిపోయినట్టు చార్టెడ్ అకౌంటెంట్ పేరు చాలా తక్కువ వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు, రీజన్ ఏంటంటారు? ఇప్పుడేం డౌన్ అవ్వలేదండి. చార్టెడ్ అకౌంటెంట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. యా. టాప్ 3 టఫెస్ట్ ఎగ్జామ్ లో అదేమైందంటే, ఒకప్పుడు 2006-7 తర్వాత చాలా మంది జాయిన్ అయిపోయారు. 2014 దాకా ఏమైపోయిందంటే సిఏ కోర్స్ జాయినింగ్ బాగానే అయిపోయింది. కానీ ఏమైపోయిందంటే దగ్గర 3 స్టేజెస్ ఉంటాయి: ఫౌండేషన్, ఐపీసీసీ, ఫైనల్ అని. అవును. ఐపీసీసీ వరకు అవుతుంది, 2 years అవుతుంది, నెక్స్ట్ ఫైనల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అయ్యిందన్న మనం ఏమన్నా విన్నాం అనుకోండి, ఇంజనీరింగ్ అయ్యిందనే వింటాం కానీ ఇంజనీరింగ్ కూడా ఫెయిల్ అని విన్నాం మనం. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు, అవన్నీ విన్నాం మనం. ఎందుకంటే అవి అన్నీ అయిపోతాయి వాళ్ళకి. నువ్వు స్టోరీ రాస్తే కూడా పాస్ అయ్యమని చెప్పే కథలు మనం వింటాం. అట్లా కాకుండా సిఏలో ఏంటంటే అట్లా ఉండదండి. వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఫైనల్ లో. సిఏ ఫైనల్ లో వెరీ హెవీ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా టఫ్ ఉంటుంది. వెరీ హార్డ్ వర్క్ చేసి ఫోకస్డ్ గా ఉంటే తప్పితే పాస్ అవ్వరు. 2016-2018 దాకా లెస్ దెన్ 6% పాస్ పర్సెంటేజ్ 100 పీపుల్ కి సిఏలో. వేరేస్ రీసెంట్ టైమ్ లో 2018-19 నుంచి వీఆర్ గెటింగ్ అరౌండ్ 8-16% పాస్ పర్సెంటేజ్. ఇమాజిన్, మీరు ఇంజనీరింగ్ లో ఎప్పుడైనా విన్నారా ఓన్లీ 8% అనేది? సో దట్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్. స్టార్టింగ్ లో ఏమైపోయిందంటే అట్రాక్టివ్ గా ఉందని చెప్పి బాగా జన అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక 3 years 4-5 years కదా, 4th year 5th year ఎగ్జామ్ ఉంటుంది, ఆ రీచ్ అయ్యే టైంకి అవ్వకపోయేసరికి అందరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒక అతను ఏం చేస్తారు, 2వ అతనికి అరే పాస్ అవ్వట్లేదు. అది స్ప్రెడ్ అయిపోయి అరే సిఏ స్టార్ట్ అయితే పాస్ అవ్వరా, దానికంటే ఇంజనీరింగ్ చూడండిరా, మనకి ఐటీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, సిఏ వాళ్ళకంటే కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి